హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సండే మార్నింగ్ కదా చికెన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. చికెన్‌లోకి ఈ చికెన్‌ని అయితే మేము ఇప్పుడు కర్రీ లాగా చేసుకుంటున్నాను అనమాట. చికెన్ పులుసు పెట్టేసుకొని, ఇడ్లీ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఈ చికెన్ కర్రీ అయితే సింపుల్‌గా అండ్ టేస్టీగా చేసేసుకుంటున్నాననమాట. ఈ చికెన్ కర్రీకి ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసేసుకొని దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం, నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏసేస్తే బాగా కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటే వాటికి చికెన్ ముక్కలకి బాగా పడతాయన్నమాట. అందుకని చెప్పి చేత్తో అయితే కలుపుకుంటున్నానిక్కడ. మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికిస్తే ఆ చికెన్‌లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి పులుసులాగా తయారవుతుంది. తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్‌లో ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకిలా చికెన్ ఉడికించినప్పటికి లాస్ట్ అండ్ ఫైనల్‌గా చికెన్ మసాలా అయితే ఏసాను. ఇదంతా కూడా ఇన్‌స్టంట్ చికెన్ కర్రీ అనమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్‌లోదే ఏసాను. చికెన్ మసాలా కూడా ప్యాకెట్‌లోదే ఏసాను. సో, ఇది ఇన్‌స్టంట్ చికెన్ కర్రీ అయిపోయిందనమాట ఈరోజు మాకైతేను. ఈ చికెన్ కర్రీ రెడీ అయిన వెంటనే ఇడ్లీ ఏసుకొని, చికెన్ కర్రీ ఏసుకొని తినేసామండి. చికెన్ పులుసు దోసలోకే కాదండి, ఇడ్లీలోకి గూడా బావుందనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేసేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.